భారతీయుడి ఛానల్కి స్వాగతం. బాంబే పక్కన చాలా దగ్గరలో అంటే బాంబే థానే తెలుసు కదా, థానే బాంబేకి ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. కాకపోతే బాంబేలోనే ఇంచుమించు థానే దాకా అన్ని రైళ్ళు వెళ్తాయి, లోకల్ ట్రైన్స్ థానే దాకా వెళ్తాయి లాస్ట్. ఆ థానేకి 13 కిలోమీటర్ల అవతల ఒక చిన్న గ్రామం ఉందండి, దాని పేరు పడఘా. ఆ పడఘా గ్రామంలో ఈ మధ్య పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు, నేషనల్ ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళంతా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా వెళ్ళి సోదాలు చేశారు. సోదాలు చేస్తే ఒక పాకలో వాళ్ళకి 30 లక్షల క్యాష్ దొరికింది. అదే ఒక పాడుపడిపోయిన బిల్డింగ్లో AK-56 దొరికింది, బుల్లెట్లు దొరికాయి, తర్వాత పేలుడు పదార్థాలు దొరికాయి. అన్నిటికంటే మించి 40 డ్రోన్లు దొరికాయి. 40 డ్రోన్స్, మంచి వెయిట్ క్యారీ చేసుకోగలిగేవి డ్రోన్స్. అంటే ఒక బాంబు, 10 కేజీల బాంబు, 20 కేజీల బాంబులు తీసుకుని వెళ్ళగలిగే డ్రోన్ అన్నమాట. సో ఇవన్నీ దొరికిన తర్వాత ఒక 16 మందిలో 15 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఒకడు ISIS తాలూకు హెడ్, లోకల్ హెడ్ అనమాట ఆ ఊరికి. వాడు దొరికాడు. వాడికి వయసు 63 ఏళ్ళు. ఇప్పటికే 2 సార్లు బాంబు బ్లాస్టులు చేసి లేకపోతే బాంబులు తయారు చేసినందుకు 10 ఏళ్ళు చొప్పున 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. 1991లో అరెస్ట్ చేశారు, 10 ఏళ్ళకి. 2001కి బయటకు వచ్చాడు. 2002లో బాంబు పెట్టాడు లోకల్ ట్రైన్స్లో, బాంబేలో. పెట్టడం వల్ల 14 మంది చచ్చిపోయారు ఆ బాంబు బ్లాస్ట్. వాడు మళ్ళీ అరెస్ట్ చేసి వాడు మళ్ళీ 10 ఏళ్ళు వేశారు శిక్ష. మళ్ళీ 2017 బయటకు వచ్చాడు. 17 బయటకు వచ్చి ఇప్పుడు ISIS కార్యకలాపాలు చలాయిస్తున్నాడు అక్కడ ఈ పడఘా గ్రామంలో. వాడి కొడుకు బాంబు ఎక్స్పర్ట్ అట. వాడి కొడుకు బాంబుల అసెంబ్లింగ్లో ఎక్స్పర్ట్ అట. అంటే లోకల్ మెటీరియల్ యూరియా పెట్టుకుని బాంబ్స్ తయారు చేస్తాడు, చేసి దాన్ని అసెంబ్లీ చేస్తాడు. అదే ఇంప్రూవైజ్డ్ డివైజెస్ ఉంటాయి కదా, అదే ఇంప్రూవైజ్డ్ బ్లాస్టింగ్ డివైజెస్, అవి తయారు చేస్తున్నాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే 40 డ్రోన్లు పెట్టుకుని బాంబేలో ఏక సమయంలో 40 లొకేషన్స్ ఐడెంటిఫై చేశారట. ఆ 40 లొకేషన్స్లో ఒకేసారి ఈ డ్రోన్స్ వెళ్ళి సింక్రోనస్గా బాంబులు వేస్తాయి. సో ఇది కానీ జరిగి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. ఇప్పుడు నేను మనుషులు ఉండరు, ఏదో పైనుంచి డ్రోన్ వస్తుంది పడిపోతుంది. టెక్నాలజీ మారిపోయింది. పూర్వకాలం అంటే అజ్మల్ కసబ్ 10 మంది వేసుకుని వచ్చేవాడు. ఇప్పుడు ఎవడో అక్కలేదు. విధ్వంసం చేయాలంటే ఎవడో అక్కలేదు, ఎవరు చిన్న డ్రోన్ పెట్టి పంపించేయచ్చు. సో ఇలాంటి భయంకరమైన ఐడియాలు టెక్నాలజీ వల్ల వచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలెడితే ఇంకా ప్రమాదం అండి. ఓ చిన్న డ్రోన్, మామూలు కెమెరా డ్రోనే, దాన్ని తీసుకెళ్ళి షార్ట్ సర్క్యూట్ తయారు చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మర్ పేల్పించవచ్చు. అంటే పాడు చేయడానికి ఎన్నైనా ఐడియాలు ఉంటాయి, బాగు చేయడం చాలా కష్టం. సో ఇది జరిగిందండి. దీనివల్ల మన NIA వాళ్ళు అప్రమత్తంగా ఉండబట్టి ఒక పెద్ద మేజర్ కెలామిటీ, మేజర్ ఉపద్రవం రాకుండా ఆపారు. అదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ మర్చిపోయి ఉంటే వాడికి సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. జై హింద్.